దేవుడు కుక్కను సృష్టించి, నువ్వు మనుషుల ఇంటి వాకిలి వద్ద కాపలా ఉంటూ ఎవరైనా కనిపిస్తే మొరగాలి, నీకు 20 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నాను అన్నాడు. దానికి కుక్క, దేవుడా, అంతకాలం మొరగడం నా వల్ల కాదు, నాకు 10 ఏళ్లు చాలు. దేవుడు సరేనన్నాడు. తరువాత కోతిని సృష్టించి, నువ్వు వింత విన్యాసాలు చేస్తూ మనుషులను నవ్వించాలి, నీకు 20 ఏళ్ల జీవితం ఇస్తున్నాను అన్నాడు. కోతి కూడా, స్వామి, ఎప్పుడూ గంతులు వేస్తూ నవ్వించడం కష్టం, నాకు 10 ఏళ్లు చాలు అంది. దేవుడు అలాగే అన్నాడు. ఆ తర్వాత ఆవును సృష్టించి, నువ్వు పొలం పనుల్లో కష్టపడాలి, ఎండనక వాననక మనుషుల కోసం శ్రమించి నీ పాలు ఇవ్వాలి, నీకు 60 ఏళ్ల జీవితం ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆవు, దేవుడా, అంత కష్టం నేను 60 ఏళ్లు పడలేను, నాకు 20 ఏళ్లు చాలు అంది. దేవుడు అలాగే అన్నాడు. చివరిగా మనిషి సృష్టించి, నువ్వు భూమి మీద తెలివైన ప్రాణివి, హాయిగా తిని తాగి నీకు 20 ఏళ్ల జీవితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు మనిషి, దేవుడా, 20 ఏళ్లు చాలా తక్కువ, నాకింకా జీవితం కావాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు, సరే, మొదటి 20 ఏళ్లు 20 ఏళ్లు, ఈ వయసులో మనిషి ఎలాంటి బాధ్యతలు లేకుండా హాయిగా తిని తాగి ఆటపాటలతో సంతోషంగా గడుపుతాడు. తర్వాత 40 ఏళ్లు ఆవు దగ్గర తీసుకున్న ఈ వయసులో మనిషి పెళ్లి చేసుకుని పిల్లలను కనని ఒక ఆవులాగా తన కుటుంబం కోసం రేయింబవళ్లు కష్టపడుతూ చెమట చిందిస్తూ సంపాదిస్తాడు. తర్వాత 10 ఏళ్లు కోతి దగ్గర తీసుకున్నాడు. ఈ వయసులో తన మనవలు మనవరాళ్లతో కలిసి గడుపుతూ వాళ్ళని నవ్వించడానికి తను ఒక కోతిలా రకరకాల వేషాలు వేస్తూ అల్లరి చేస్తూ వాళ్ళని అలరిస్తాడు. చివరి 10 ఏళ్లు కుక్క దగ్గర తీసుకున్నాడు. జీవితం చివరి కూర్చుని ఇంటికి వచ్చే పోయే వారిని చూస్తూ ఎవరైనా కనిపిస్తే అరవడమో లేదా పలకరించడమో చేస్తూ ఒక కుక్కలా ఇంటికి కాపలాగా ఉంటాడు. తప్పకుండా కమెంట్ లో హరహర మహాదేవ అని రాయండి.